దేవుని వాక్యం గురించిన ఔన్నత్యం మనం ఈ రోజున ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అప్లికబిలిటీ ఆర్ ది అప్లికేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఇంకా వర్తిస్తుందా? అండ్ సెకండ్ ఈజ్ ది అథారిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క అధికారం ఎలాంటిది? అండ్ థర్డ్, ది ఎబిలిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం సామర్థ్యం, శక్తి ఎలాంటిది? ఈ మూడు విషయాలను ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని వచనాలని మనం చూద్దాం దేవుని వాక్యంలోంచి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 6వ వచనము మీకోసం చదువుతున్నాను. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈవెన్ మీరు 2 పేతురు 2:6లో కూడా ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించాడు దేవుడు అని పేతురు చెప్పడం 2 పేతురు 2:6లో మనకు కనపడుతుంది. యూదా పత్రికలో కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో మనకు తెలిసి ఒకే అధ్యాయం ఉంటుంది. సొదొమ గొమొర్రాల గురించి మళ్ళీ మాట్లాడుతూ దృష్టాంతముగా ఇది ఉంచబడింది. మోడర్న్ క్వశ్చన్ ఏంటంటే 21st సెంచరీలో ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం రాయడం మొదలెట్టిన దేవుని వాక్యము, 2000 సంవత్సరాల క్రితం రాయడం ముగించిన దేవుని వాక్యము, దాదాపుగా ఇక్కడ నుంచి వెనక్కి చూస్తే ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ రైటింగ్ చూస్తే 4000 ఇయర్స్ అయింది. ది ఎండ్ ఆఫ్ ఇట్స్ రైటింగ్ చూస్తే 2000 ఇయర్స్ అయింది. ఈజ్ ఇట్ స్టిల్ రెలవెంట్? ఈజ్ ఇట్ స్టిల్ అప్లికబుల్? చాలాసార్లు మనం చర్చ్కి వస్తాం, ఫెలోషిప్కి వస్తాం, వాక్యం తీసుకుంటాం, కానీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇది అప్లై అవుతుంది అని మనం అనుకోం. వీ డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ కన్విక్షన్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ అనుకుంటాం మనం. నో, దిస్ ఈజ్ నాట్ ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్. దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. సో మనం ఒక ప్రశ్నకి ఈరోజు జవాబు చెప్పుకోవాలి. వై ద వర్డ్ ఆఫ్ గాడ్ స్టిల్ ఈజ్ రెలవెంట్, ఈజ్ అప్లికబుల్? దేవుని వాక్యము ఆఫ్టర్ ఆల్ దీన్ని ఎవరు రాశారు అని మనం చూడకముందు ఒక కామన్ సెన్సికల్ ప్రిన్సిపల్ ఒకటి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే దేవుని వాక్యాన్ని సత్యము అన్నారు. నీ వాక్యమే సత్యము అన్నారు. ఇట్ ఈస్ ట్రూత్. ద 66 books ఈజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దెన్ ట్రూత్ డజంట్ చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. దట్స్ అ సింపుల్ definition or the nature of truth. For example, 2 + 2 = 4. మీ చిన్నప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. యోబు కాలంలో 2 + 2 = 4. ఇప్పుడు కూడా 2 + 2 = 4 కాదంటారా? The teaching, the methodology or the approach of math may differ, but that math truth doesn't change. If something is truth, truth can never change according to persons, times, cultures, or denominations or blah blah blah. ఏదైనా మీరు తీసుకోండి. And therefore సత్యము అని నేనే సత్యమని చెప్పుకున్నా సత్యానికి అసలు రూపమైన యేసుక్రీస్తు వారి నోట వినపడింది ఈ మాట, నీ వాక్యమే సత్యం. So who is endorsing that this scripture, 66 books, truth అని ఎండార్స్ చేస్తుంది ఎవరు? ఆమోద ముద్ర వేస్తుంది ఎవరు? ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్, దట్ ఈస్ గాడ్ ఇన్కార్నేట్. నరావతారి అయిన దేవుడైన క్రీస్తు, ఆయన సత్యం మూర్తిభవించిన దేవుడు. అండ్ ఇతర రిలీజన్స్ కూడా ఒప్పుకుంటాయి. బయట మనం భారతదేశంలోకి వెళ్ళి చూస్తే హిందూయిజము గాడ్ ఈజ్ ట్రూత్ అని ఒప్పుకుంటారు. సత్ అంటే సంస్కృతంలో వాస్తవం, సత్యం. అందుకే వాళ్ళు దేవుడిని ఆక్రోశించేటప్పుడు మమ్మల్ని అసత్యం నుంచి సత్యంలోకి నడిపించు, అసత్యం నుంచి విడిపించు అని అసతోమా సద్గమయ అని ఉపనిషత్తులో వాళ్ళు ప్రార్థించారు. బికాస్ గాడ్ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్. గాడ్ ఈజ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్. గాడ్ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ ట్రూత్, ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్. ఆయనే సత్యానికి పునాది, మూలం, మూర్తిభవించినవాడు, సత్యానికి ప్రమాణం కూడా. అండ్ ఇఫ్ దాట్ గాడ్ కమ్స్ డౌన్
అండ్ సేస్ దిస్ స్క్రిప్చర్ ఈజ్ ట్రూత్, ఇట్ కెనాట్ చేంజ్. అందుకనే ఆయన నోట్లోని మళ్ళీ ఇంకొక మాట ఏమొచ్చిందంటే, ఆకాశములు గతించిపోతాయి కానీ భూమి గతించిపోతుందేమో కానీ ఇందులో ఒక పొల్లైనా పోదు. దట్స్ ద రీజన్ మీరు అమెరికాలో ఉండండి, ఇంకో చోట ఉండండి, ఇంకో చూడండి, మీరు స్పేస్లోకి వెళ్ళండి, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ వాక్యం అప్లై అవుతుంది. అమెరికా వాళ్ళు మొట్టమొదటిసారి మూన్లోకి వెళ్ళిన తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ నేతృత్వంలో అక్కడ జెండా పాతగానే ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే, దే రెడ్ ద బైబిల్. ఇన్ ద బిగినింగ్ గాడ్ మేడ్స్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ టెలికాస్టెడ్. ప్రపంచం అంతా చూశారు. ఎందుకు అక్కడికి వెళ్ళి బైబిల్ చదివారు వాళ్ళు? అక్కడ సునీత విలియమ్స్కి కూడా అది అప్లై అవుతుంది. ట్రూత్ డజంట్ చేంజ్. సచ్ ఈజ్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటంటే, దీన్ని ఎవరు రాయించారు అని మనం చూస్తే, ఈయన మారని దేవుడు. ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవా మారని దేవుడు, నేను మారని దేవుడను కనుక మీరు లయము కాలేదు. మలాకి 3:6 అన్నాడు అనమాట. ఐఎమ్ అ గాడ్ who is unchanging and therefore you are spared. లేకపోతే మీరు ఎప్పుడో నాశనం అయిపోయేవాళ్ళు. మీ స్వభావాన్ని బట్టి నా స్వభావం మార్చుకుంటా వెళ్ళుంటే మీ పని కథం. మీరు అనుకుంటున్నారా ఇశ్రాయేల్ కాలంలో పాత నిబంధన అంతా కూడా అది రౌద్రకాలం, కొత్త నిబంధన అంతా కూడా కృపకాలం అని? అక్కడ కూడా 1000 తరాల కృప చూపించాడు. ఆయన మన స్వభావాన్ని బట్టి తన స్వభావాన్ని మార్చుకోలేనివాడు అని పౌలు తిమోతి పత్రికలో చెప్పాడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చెయ్యడు. దట్ ఈస్ ది అన్చేంజబిలిటీ. అందుకనే ఆయన దావీదుకి ఏం చెప్పాడో నాకు అదే చెప్తున్నాడు ఈ రోజున. మోషేకి ఏం చెప్పాడో నాకు అదే చెప్తున్నాడు ఈ రోజున. ఈ ప్రమాణం మారదు. ఈరోజు గమ్మత్తు ఏంటంటే, చర్చ్ నుంచి చర్చ్కి వెళ్ళగానే ప్రమాణం మారిపోతుంది. వాక్య ప్రమాణం. ప్రసంగికుడి నుంచి ప్రసంగికుడికి వాక్య ప్రమాణం మారిపోతుంది. యూట్యూబ్ ఛానల్ టు ఛానల్ వాక్య ప్రమాణం మారిపోతుంది. ఇట్ డజంట్ చేంజ్. కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ వచ్చేసింది మనకి. దీంతో అసలు చెక్ చేయడం మానేసాం. నాకు ఎవరు నచ్చి వాళ్ళ వెనక పరిగెట్టడం మొదలెట్టాం. దట్స్ వెరీ డేంజరస్. నన్ను నేను విమర్శించుకోవాలన్నా ఇదే, పాస్టర్ గారిని విమర్శించాలన్నా ఇదే, యూట్యూబ్లో ప్రసంగికుడిని విమర్శించాలన్నా ఇదే, ప్రకాశాన్ని విమర్శించాలన్నా ఇదే. బికాజ్ ఇట్ డజంట్ చేంజ్. అది మారని ప్రమాణం. చర్చ్లో మనకి ఒక భేదాభిప్రాయం వచ్చింది, ఇది చేయాలా అది చేయాలా అని వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు రిఫర్ టు ద స్క్రిప్చర్. సో దట్స్ ద సెకండ్ రీజన్. అండ్ ద థర్డ్ రీజన్ ఏంటంటే, దీన్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు? 40 ఆథర్స్ రాశారు, 1500 years స్పాన్లో రాశారు కదండి. అండ్ అల్టిమేట్లీ హూ రోట్? ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. అదే పేతురు చెప్తాడు 2వ పత్రికలో 20-21 వచనాలు మీరు చదివితే, ఒకడు తన ఊహను బట్టి ప్రవచనము చెప్పడు. ప్రవచనం అంటే పీటర్ వాజ్ రిఫరింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం అది నోట్ చేసుకోవాలి. ప్రవచనం అంటే నా నగబోయింది ఎక్కడుంది, ఆంటీ గారిని అడుగుదాము, ఆవిడ ప్రార్థన చేసి చెప్తుంది, ఆ ప్రవచనం కాదు. జాగ్రత్త, ఆ ప్రవచనంతో ఈ ఆంటీ అంకుల్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రవచనం కాదు. ప్రవచనము అని అంటే బైబిల్లో ఇట్ ఈస్ ఫ్రమ్ ద వెరీ మౌత్ ఆఫ్ గాడ్. దట్స్ కాల్డ్ ప్రవచనం, ప్రాఫెసీ. అండ్ ప్రాఫెసీకి ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే, అది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. వెన్ ఎవర్ గాడ్ స్పీక్స్, హీ స్పీక్స్ అఫ్రెష్. సద్దన్నం పెట్టాడు దేవుడు ఎప్పుడు కూడా. సద్ది మూట విప్పడు ఆయన. నాకు నా టైంకి నా పరిస్థితికి తగినట్టుగా అవసరమైనట్టుగా దేవుడు మాట్లాడతాడు. దట్స్ కాల్డ్ ప్రాఫెసీ, ప్రొఫౌండెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నుంచి మనకు చేరినటువంటి తాజా అవసరమైన సమాచారాన్ని ప్రాఫెసీ అంటాం. నా పీటర్ ఏమంటాడంటే, మనుషులు తమ ఊహను బట్టి రాయలేదు దీన్ని. దే వర్ క్యారీడ్ అవే by the Holy Spirit. Now when Peter was writing this, the image in the Peter's mind ఏంటంటే తెరచాప అన్నమాట, పడవ. తెరచాప ఎలా వెళ్తుంది? ఆ రోజుల్లో ఇంకా స్టీమ్ బోట్స్ రాలేదు, మెషిన్ బోట్స్ రాలేదు. నా తెరచాప ఎట్లా ఉంటుందండి? తెరచాప ఎట్లా ట్రావెల్ చేస్తుంది సముద్రం పైన? విండ్ వస్తుంది. విండ్ వచ్చినప్పుడు తెరచాప నెట్టితే పడవ ముందుకెళ్తుంది, దారి చేరుతుంది. బట్ నేను ఎటు వెళ్ళాలో నాకు స్వేచ్ఛ ఉంటుంది. విండ్ వస్తూనే ఉంటుంది, నేను ఎటు వెళ్ళాలో నాకు స్వేచ్ఛ ఉంటుంది. నేను తూర్పుకి వెళ్ళగలను, పడమరకి వెళ్ళగలను, దక్షిణానికి వెళ్ళగలను, ఉత్తరానికి కూడా వెళ్ళగలను, ఒకే తెరచాపతోటి. నా కోసం విండ్ డైరెక్షన్ మారదు. కానీ దేని డైరెక్షన్ మార్చాలి నేను?
తెరచాప డైరెక్షన్ మార్చాలి. సో దేర్ ఈస్ ఫ్రీడమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద బోట్ ఈజ్ క్యారీడ్ అవే బై ద విండ్. సో 40 ఆథర్స్ ఫ్రీడమ్తో రాశారు. అందుకనే ఒక కవి కవిలాగే రాశాడు, దావీదు కవిలాగే రాశాడు. ఒక ఆమోసు కర్షకుడు, ఆయన ఒక పామరుడిలాగే రాశాడు. ఒక పేతురు జాలరి, ఆయన పామరుడిలాగే రాశాడు. కానీ ఒక పౌలు ఒక పండితుడు, ఆయన పండితుడిలాగే రాశాడు. బట్ అల్టిమేట్లీ హూ రోట్? ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. నౌ ద సేమ్ హోలీ స్పిరిట్ ఈవెన్ టుడే హీ ఆపరేట్స్. హోలీ స్పిరిట్ ఎవరంటే ఈజ్ అన్ ఇటర్నల్ స్పిరిట్. మీరు హెబ్రీ పత్రిక చదివితే 10వ అధ్యాయం 22వ వచనంలో హీఈస్ అన్ ఇటర్నల్ స్పిరిట్. ఫ్రమ్ ది ఓల్డ్ టెస్టమెంట్ టు ద న్యూ టెస్టమెంట్ హీఈస్ ఇటర్నల్ స్పిరిట్. ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ హీ వాస్ దేర్. ఈవెన్ ఆఫ్టర్ ది అన్హిలేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ విల్ బీ దేర్. ఈ ప్రపంచం ఏర్పడకముందు ఆయన ఉన్నాడు, ఇది వినాశనం అయిన తర్వాత కూడా ఆయన అక్కడ ఉంటాడు. ఈజ్ ఇటర్నల్. దేర్ఫోర్ హిజ్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. కీర్తనల గ్రంథంలో ఎవరైనా చదవండి నా కోసం. 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఏంటి ఆయన సత్యం ఎలా ఉంటుందట? తరతరములు. మన జేజమ్మకి అప్లై అయిన బైబిల్ నాకు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన సత్యము తరతరములు ఉంటుంది. బికాజ్ హీ ఈజ్ ఇటర్నల్, హిస్ ట్రూత్ ఈజ్ ఇటర్నల్. ఇంకో వచనం చదువుదాం. 111, 7-8 వచనాలు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. ఆయన శాసనములు శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. దే డోంట్ చేంజ్. శాశ్వతం అండి అవి. అందుకనే బైబిల్ ఈవెన్ టుడే ఇట్స్ అప్లికబుల్. మనం ఎంత మోడర్నైజ్ అయినా ద బైబిల్ ఈజ్ అప్లికబుల్. మనం రేపొద్దున ఏఐ మనల్ని ఇన్వైట్ చేయొచ్చు, బట్ ద బైబిల్ ఈజ్ అప్లికబుల్. ఈ మధ్య ఒక గమ్మత్ ఏంటి తెలుసా? ఏఐ జనరేటెడ్ సర్మన్స్ మీకు ఇంటర్నెట్లో ఉన్నాయి. అండ్ కాచుకోండి, రాబోయే రోజుల్లో యూట్యూబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్రీచ్ యూ. విల్ యూ యాక్సెప్ట్? విల్ యూ యాక్సెప్ట్? Artificial intelligence is your creator, is the byproduct of HI. AI is the byproduct of HI, human intelligence. Isn't it? Can it teach you? బైబిల్లో ఉన్న ఆ విషయాలు ఈ విషయాలన్నీ చేసి ఒక సర్మన్ లాగా తయారు చేయొచ్చు. ఈరోజు చాలామంది ప్రీచర్స్ చెప్పే సర్మన్స్ కూడా అలాగే ఉన్నాయి. దే ఆర్ ఆర్టిఫిషియల్. ఇట్ కెనాట్ ప్రీచ్ మీ. హెచ్ఐ ఎక్కడి నుంచి వచ్చిందంటే జిఐలోంచి వచ్చింది, గాడ్స్ ఇంటెలిజెన్స్లోంచి వచ్చింది. Can I preach God? No, I cannot preach God. I cannot dictate terms to him. He is my creator. అలాగే ఏఐ నాకు టర్మ్స్ డిక్టేట్ చేయలేదు. ఈవెన్ రేపొద్దున ఏఐ ఇన్వైట్ చేసిన తర్వాత కూడా ద బైబిల్ స్టాండ్ స్టిల్. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అంచేత మనం ఇలాంటి దేవుని వాక్యాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దీన్ని మనం ప్రమాణంగా పెట్టుకోవాలన్నిటికీ. ఇట్ స్పీక్స్ నాట్ ఓన్లీ అబౌట్ మై స్పిరిచువల్ మ్యాటర్స్, ఇట్ స్పీక్స్ అబౌట్ మై ఫ్యామిలీ మ్యాటర్స్. ఇట్ స్పీక్స్ నాట్ ఓన్లీ అబౌట్ మై ఎక్స్టర్నల్ లైఫ్ బట్ ఆల్సో మై ఇంటర్నల్ లైఫ్. నా ఆంతరంగిక జీవితం గురించి కూడా మాట్లాడుతుంది, బహిరంగ జీవితం గురించే కాదు. ఇట్ కెన్ ఈవెన్ టాక్ అబౌట్ అడ్రస్ మై థాట్ లైఫ్. నా ఆలోచన జీవితం గురించి కూడా వాక్యం మాట్లాడుతుంది. ఇట్ అడ్రసెస్ అవర్ ఎవ్రీ ప్రాబ్లం. మన పిల్లల పెంపకం గురించి కూడా అది మాట్లాడుతుంది. మనం వ్యాపారం ఎలా చేయాలో కూడా మాట్లాడుతుంది. మనం వృత్తిలో ఎలా ఉండాలో కూడా మాట్లాడుతుంది. మనం పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలో కూడా మాట్లాడుతుంది. మీకు గుర్తుందా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ రైటింగ్స్ మీకు గుర్తున్నాయా? నువ్వు మిద్దె కట్టుకున్నప్పుడు నీ మిద్దె చుట్టూ పారాపెట్ వాల్ కట్టాలి, ప్రహరీ కట్టాలి. ఎందుకు కట్టాలంటే పక్కింటి అబ్బాయి నీ మిద్దె మీదకి వచ్చి నీ పిల్లలతో ఆడుకొని కింద పడి చచ్చిపోతే దానికి నిన్ను అపరాధిని చేస్తానన్నాడు దేవుడు. ఈవెన్ the house that you live in must be a blessing to your neighbor. The Bible talks about it. నీ తూనికి రాళ్ళు వేరువేరుగా ఉండకూడదు. The Bible talks about it. నీ భార్యను నువ్వు సరిగి చూసుకోవాలి, ఎందుకంటే నీ వివాహానికి నేనే సాక్షిని. ఇట్ టాక్స్ ఎవ్రీథింగ్. మన ఈ మధ్య ఎవరో అడిగారు నన్ను, పరమగీతలు ఎందుకు ఉందన్న బైబిల్లో అసలు అని. బికాస్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ రొమాంటిక్ లైఫ్. After all, this sense of romance is a gift of God. పాపంలో పడకముందే హవ్వని తీసుకొచ్చి ఆదాము కళ్ళ ముందు పెట్టి అనస్థీషియాలో ఉన్న ఆదాముని కళ్ళు తెరమనంటే అండ్
ఫస్ట్ పాడిన పాట లవ్ సాంగ్, బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్. ఎప్పుడూ హవన్ చూడలేదు ఆయన. దట్ సెన్స్ ఆఫ్ రొమాన్స్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ సిన్. దేర్ ఫర్ గాడ్ అడ్రెసెస్ ఎవ్రీథింగ్. మన హోల్ లైఫ్ కోసం రాశాడండి దేవుడు. సచ్ ఈస్ ది స్కోప్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్య అధికారం యొక్క పరిధి, విస్తృతి అంత గొప్పదన్నమాట. అందుకని ఏమంటున్నాడు 2 తిమోతి 3:16 మీకోసం చదువుతున్నాను. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. మీకు తెలుసా, మన క్రిస్టియన్ స్కూల్ ఎడ్యుకేషన్లో అమెరికాలో తిమోతి స్కూల్ అని ఉంటుంది. మీకు తెలుసా, టిల్ యూ కంప్లీట్ యువర్ క్లాస్ 12 ఒక పేజీలో సైన్స్ ఉంటే పక్క పేజీలో బైబిల్ ఉంటుంది, ఒక పేజీలో సోషల్ స్టడీస్ ఉంటే పక్క పేజీలో బైబిల్ ఉంటుంది. దే టీచ్ ద సెక్యులర్ నాలెడ్జ్ అండ్ ద బిబ్లికల్ నాలెడ్జ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, సైడ్ బై సైడ్. మీ పిల్లల్ని ఇంకా జాయిన్ చేయలేకపోతే, ఇంకా ఎక్కడ జాయిన్ చేయకపోతే థింక్ అబౌట్ దిస్. అలా ఎలాగా చేయగలిగారు అకాడమిక్స్ని వాళ్ళు? క్రిస్టియన్ సెక్యులర్ అకాడమిక్ బుక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయగలిగారు? బికాస్ ద బైబిల్ అడ్రెసెస్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ అథారిటీ. ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్. అందుచేత మనము కొన్ని విషయాల్ని మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. నెంబర్ 1, the Bible is greater than my opinion. The word of God is greater than my opinion. చాలాసార్లు క్రిస్టియన్స్ బైబిల్ స్టడీలో కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ చెప్తుంటారు. నేను దాదాపుగా 14 years 13 years అప్పుడు మార్మన్స్ పొందాను. అరౌండ్ 18 years నుంచి బైబిల్ స్టడీస్కి అటెండ్ అవుతున్నాను. బికాజ్ ఐ వాజ్ విత్ EU. అండ్ EUలో చాలా మంచిగా జరుగుతాయి బైబిల్ స్టడీస్. బట్ చాలాసార్లు నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను గమనించినటువంటి ఒక ఒక అవలక్షణం ఏమిటంటే, చాలాసార్లు మన ఒపీనియన్ని బైబిల్ మీద పెడతాం తీసుకెళ్ళి. బైబిల్ స్టడీలో ఒక పెద్ద ప్రమాదం అది. బైబిల్ స్టడీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ బైబిల్ స్టడీలో ప్రమాదం ఏంటంటే, సపోజ్ గ్రూప్లో కొంచెం పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, అంతేలేనా అని దట్స్ డేంజరస్. ఆ పెద్ద ఆయన కంటే పెద్దది ఇది. ఇట్స్ గ్రేటర్ దాన్ మై ఒపీనియన్. నా ఒపీనియన్ని నేను వాక్యపు వెలుగులో నేను కరెక్ట్ చేసుకోవాలి. అందుకని బైబిల్ స్టడీ మనం చేసేటప్పుడు టెక్స్ట్లో ఉన్నటువంటి థాట్ని బయటికి తీయాలి తప్ప, నువ్వేమనుకుంటున్నావు శామ్, నువ్వేమనుకుంటున్నావు అని అనకూడదు. టెక్స్ట్ నీకెలా అర్థమైంది? బికాస్ ఇట్ ఈస్ హయ్యర్ దాన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆయన దీన్ని రాయించాడు. అందుకని టెక్స్ట్లోంచి నేను బయటికి తీయాలి. చూద్దాం ఒకసారి మనం యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఎవరు వచ్చినప్పుడు అండి? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు చూడండి నెక్స్ట్ లైన్లో. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియదు. వేటిని వినునో, ఆయన విన్న వాటిని బోధిస్తాడంటే ఎక్కడి నుంచి వింటాడో. నెక్స్ట్ లైన్ చూడండి. ఆయన నా వాటిలోనివి తీసుకొని. హూ ఇస్ టాకింగ్ అబౌట్ దిస్? జీసస్. సో హోలీ స్పిరిటే సొంతగా బోధించకపోతే ప్రకాశాన్ని బోధించచ్చా? బైబిల్ స్టడీలో ఏం చేయాలి మనం? యూ మస్ట్ అలౌ ద బైబిల్ టు స్పీక్ త్రూ యూ. నా ఆలోచన తీసుకెళ్ళి అద్దకూడదు, హోలీ స్పిరిటే అద్దడట. అలాగా అది వింటుంటే యూ కెన్ షడ్డర్ ఇన్ యువర్ సోల్. సచ్ ఈస్ ద ప్రెషస్నెస్ అండ్ ద హోలీనెస్ అండ్ ద హైనెస్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదవండి. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏది సిద్ధపరచునో అది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎలా తెలుస్తుందండి మనకి ద ట్రూత్? ఎలా తెలుస్తుంది మనకి? కానీ ఆయన సొంతగా చెప్పడు. డేవిడ్ ఏమని ప్రార్థన చేశాడు స్క్రిప్చర్ని చదివేటప్పుడు? నీ ధర్మశాస్త్రం అందరి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు ద హోలీ స్పిరిట్ ఇల్యూమైన్స్ అవర్ మైండ్స్, బట్ హీ విల్ నాట్ టీచ్
on his own. He you are going into the opinion world. ఈరోజు వార్త కూడా ఎవరు చెప్పట్లేదు, ఒపీనియన్ అనే చెప్తున్నారు. ప్రాస్పెరిటీ గాస్పెల్ వాళ్ళ ఛానల్ ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పారు. ఒకప్పుడు న్యూస్ చూసేవాళ్ళం, ఇప్పుడు వ్యూస్ వింటున్నాం. సచ్ ఈస్ ద వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు మనకి ఏంటి అని ప్రశ్న వేసుకుంటూ వాక్యం చేత పట్టబడిన మనసుతో ఈవెన్ సెక్యులర్ వార్తలు కూడా విశ్లేషణాత్మకంగా వినాలి. అలాంటి పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనకి. దెర్ ఈజ్ అన్ ఒపీనియన్ క్లాష్. అందులో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒపీనియన్స్ చాలా ఫ్రీగా, నువ్వు ఫీల్ అయిందే తడువు, ఇక్కడ టిక్ మనం కానీ అక్కడ టాక్ అంటాడు అనమాట. దట్ ఈస్ టిక్ టాక్. ఐడియా ఇలా టిక్ అవ్వగానే యూ టాక్ అనమాట. బట్ ఎవ్రీ టిక్ టాక్ హ్యాస్ టు బి స్క్రూటినైజ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ హ్యాస్ అథారిటీ. రెండవది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గ్రేటర్ దాన్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దాన్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మనందరికీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, వేరే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. మనం చాలాసార్లు చెప్తా ఉంటాం వాటిని. ఒకసారి చదువుదామా? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. And so we have the prophetic word confirmed, which you do well to heed as a light that shines in a dark place, until the day dawns and the morning star rises in your heart. నా ఈ ప్రాఫిటిక్ వర్డ్ని ఏమైనా కంపేర్ చేసి మాట్లాడుతున్నట్టు మీకు 19th వర్స్లో అనిపించిందా? ఈ ఏదైతే ప్రాఫిటిక్ వర్డ్ అంటున్నాడో 20:21లో ఈజ్ రిఫరింగ్ టు ద బైబుల్ యాక్చువల్లీ. సో దీన్ని మరొక దానితో దేనితోనైనా కంపేర్ చేసి మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుందా? మీకు కంపారిజన్ ఏం కనపడుతుంది? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే ఈజ్ కంపేరింగ్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. 17 and 18, 16 నుంచి చూడండి, మీకు ఏం కనపడుతుంది? ఇంకా తర్వాత ఏముంది చూడండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడము మేము మీకు తెలియపరచలేదు. రైట్. ఒక స్పీకర్ వచ్చి చమత్కరించే అవకాశం ఉందా? ఉందంటారా? అక్కడికి వద్దాం మనం. నెక్స్ట్ లైన్ చదవండి. ఆయన మహాత్మ్యము మేము కన్నులారా చూసిన. ఎవరి మహాత్మ్యం అది? యేసుక్రీస్తు వారి మహాత్మ్యం. కన్నులారా చూచాము. దేని గురించి రిఫర్ చేస్తున్నాడు? See from God the Father, honor and glory, when such a voice came to him from the excellent glory, this is my beloved Son, in whom I am well pleased. Exactly. And we heard this voice which came from heaven when we were with him on the holy mountain. What is that mountain అండి? మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర కొండపైన అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. నౌ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, మీరు ఒకసారి యు అనలైజ్ దిస్. ఇలాంటి దర్శనం కానీ, ఆధ్యాత్మిక అనుభవం కానీ, విజన్ కానీ, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత ఎప్పుడైనా రిపీట్ అయిందా? ఎవరైనా యేసుప్రభుని ఇలా చూసారా? ఈవెన్ దమస్క్లో కూడా పౌలు చూడాల, జస్ట్ లైట్ చూశాడంతే. మనం చాలాసార్లు పండిట్ ధర్మప్రకాష్ గారి గురించి, సాధు సుందర్ సింగ్ గారి గురించి, భగత్ సింగ్ గారి గురించి, లేకపోతే ఇంకెవరి గురించి కూడా ఇలాంటి స్టోరీస్ వింటుంటాం మనం. దే వర్ ఆల్ ట్రూ. కానీ వాళ్ళు కూడా ఇలాంటి విషయం చూడాల. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. దే కుడ్ సీ ఈవెన్ మోసెస్ అండ్ ఎలైజా. దే కుడ్ హియర్ ఫాదర్ స్పీకింగ్ ఫ్రమ్ హెవెన్. అంటే ఒక యూనిక్ హై అండ్ లిఫ్టెడ్ ఎక్స్పీరియన్స్ ఇది, కాదంటారా మీరు? ఎక్కడైనా మీకు రిపీట్ అయినట్టు కనపడుతుందేమో మీరు చూడండి, హోల్ స్క్రిప్చర్లో కానీ చర్చ్ హిస్టరీలో కానీ. పీటర్ ఏమంటున్నాడంటే దీనికంటే గొప్పది వాక్యం అంటున్నాడు. ఏమంటున్నాడు పీటర్? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ మధ్య ఎక్స్పీరియన్స్లు షేర్ చేయడం ఎక్కువైంది. మనమేం తక్కువ వాళ్ళం కాదు. మనం కూడా చాలాసార్లు మనకి ఒక ఎక్స్పీరియన్స్ రాగానే మనం అనుకుంటాం ఇదే అల్టిమేట్ అనుకుంటాం అన్నమాట. మీ ఎక్స్పీరియన్స్ యొక్క ఆథెంటిసిటీని, జెన్యూనిటీని నేను తప్పుపట్టట్లా. ఐఎమ్ నో బడీ. ఎందుకంటే నాకు మీ మోటివ్స్ తెలియదు. ఓన్లీ గాడ్ కెన్ జడ్జ్ ఇట్. నేను ఆ పొజిషన్లో ఎప్పుడు కూర్చోను. బట్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగినప్పుడు గమనించండి, ఈవెన్ సైటన్ కెన్ డిసీవ్ అస్. అపవాది దర్శనాలు కలుగు చేయగలడు, అపవాది కళలు తీసుకురాగలడు, అపవాది అద్భుతాలు చేయగలడు.
మత్తయి 24:24 ప్రకారం ఎవ్రీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బి జడ్జ్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈజ్ ఇట్ గాడ్ స్పీకింగ్ ఆర్ సంబడి ఎల్స్ స్పీకింగ్? కళలే తీసుకుందాం. కళలకి 3 సోర్సెస్ ఉంటాయి. నేను ఒకదాని గురించి విపరీతంగా ఆలోచిస్తున్నాను అనుకో, నాకు ఏ కళ వస్తుంది? అదే వస్తుంది. కళలకి నా సబ్కాన్షియస్ మైండ్ కూడా ఒక సోర్స్. కొంతమందికి అదేంటో కానీ వాళ్ళకి మాటి మాటికి సర్పం కనపడుతూ ఉంటుంది కళ్ళలో. అన్నా కనపడిందన్న, పాము కనపడింది అన్న, వాడు విసిగిస్తున్నాడు అన్న. పర్వాలేదు, పాము కనపడితే నువ్వు గుర్తుపట్టేయగలవు, కానీ ప్రతిసారి పాములాగా రాడాడు. కొన్నిసార్లు మీ అమ్మాయి రూపంలో మాట్లాడతాడు, కొన్నిసార్లు మీ ఆయన రూపంలో మాట్లాడతాడు, కొన్నిసార్లు మీ ఆవిడ రూపంలో మాట్లాడతాడు. పేతురు రూపంలో మాట్లాడాడు, సిలువ నీకు దూరం అవుతుంది కాక అని. గెట్ ది బిహైండ్ మీ సైట్ అని అన్నాడు. హీఈస్ అ డిసెప్టర్. వాడు డిసీవ్ చేస్తూనే ఉంటాడు. డిసీవర్ వాడు ఎప్పుడు మనల్ని మోసగిస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడు మన స్కిట్లో వచ్చినట్టు నల్ల డ్రెస్ వేసుకొని కొమ్ములు పెట్టుకొని రాడు. సండే స్కూల్ స్కిట్లో మీరు మోసం చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ సేటన్స్ యొక్క డ్రెస్ కాదు అది. వాడెప్పుడు ఫ్యాన్సీ డ్రెస్లోనే వస్తాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు అని రాయబడింది. అందుకనే దేవుని వాక్యం చేత మన ఎక్స్పీరియన్సెస్ని ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు కూడా, పెద్ద దైవజనులు పెద్ద అండర్లైన్ చెప్పినప్పుడు కూడా మనం వెంటనే క్యారీ అయిపోకూడదు. అమ్మా అన్నకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అది షేర్ చేయగానే మన మీటింగ్ అయిపోయినా బారులు చేరుతారు, ఇంకా నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని. డోంట్ డూ దాట్, ప్లీజ్ డోంట్ డూ దాట్, బీ కేర్ఫుల్. వాక్యం చెప్పకుండా ఒట్టి ఎక్స్పీరియన్స్లే చెప్తుంటారు కొంతమంది. వాక్యం చెప్పకుండా ఒట్టి పిట్టకథలు చెప్తుంటారు కొంతమంది. జాగ్రత్త వాళ్ళతోటి. దట్స్ ఆల్ సెల్ఫ్ డబ్బా. అవి తప్ప రైటా మనం జడ్జ్ చేయట్లేదు, బట్ జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే అంటున్నాను. బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. అంతేకాదు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ ట్రెడిషన్స్. వాట్ ఈస్ ద ట్రెడిషన్ అండి? ఆచారం. అదే ఏమిటో ఆచారం. పదే పదే ఆచరించేది ఆచారం. ఆచారంతో సమస్య ఏంటి తెలుసా? మనం పదే పదే ఆచరించిన తర్వాత ఆచరించకపోతే ఏమన్నా అయిపోతుందేమో అనే ఆచారంలోకి వెళ్ళిపోతాం. అది పెద్ద గ్రహచారం. చాలా ప్రాబ్లం దాంతో. ఇది అన్యుల ఆచారాలని మనం పాటించడం కావచ్చు, లేక మనం క్రైస్తవుల్లో కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి. క్రైస్తవులు కూడా మూఢనమ్మకాలు ఉంటాయి. క్రైస్తవ మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు చర్చికి ఒక ఆచారం ఉంటుంది, ప్రతి చర్చికి ఒక ఆచారం ఉంటుంది. పక్కకు వచ్చామా పాపిని చూసినట్టు చూస్తారు మనం. కానీ కానుకలు కొట్టేసినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఆచారం చాలా ఇంపార్టెంట్. చదువుదాం ఒకసారి యేసుక్రీస్తు వారు ఎలా వాపోతున్నారో. మార్కు సువార్త 7వ అధ్యాయం 6-9 వచనాలు. He answered and said unto them, Well hath Esaias prophet of you hypocrites, as it is written, These people honoureth me with their lips, but their heart is far from me. Howbeit in vain do they worship me, teaching for doctrines the commandments of men. For laying aside the commandment of God, ye hold the tradition of men, as the washing of pots and cups, and many other such things like ye do. And he said unto them, Full well ye reject the commandment of God, that ye may keep your own tradition. For Moses said, Honor the father and the mother. హోల్ కాంటెక్స్ట్ ఏంటంటే, మనం మొత్తం కాంటెక్స్ట్ చదవలేం కాబట్టి మీకు నేను చెప్తాను ఇన్ నట్షెల్. ఆనాటి మత గురువులు ఏం చేశారంటే, కొన్ని పద్ధతుల్ని ఇంట్రడ్యూస్ చేశారు నాటి దేవాలయంలో, నాటి రిలీజియస్ సిస్టంలోకి. అందులో ఒకటేంటంటే కొర్బాను. వాట్ ఈస్ కొర్బాను? దేవార్పితం. ఏమన్నారంటే, అమ్మానాన్ని చూడాలి, మోషే ధర్మశాస్త్రం బోధిస్తుంది. అమ్మానాన్ని సన్మానించాలి అంటే వాళ్ళని పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఒక 2000 మందిని తీసుకొచ్చి శాలువా గప్పి పుష్పగుచ్చం ఇవ్వడం కాదు అమ్మా నాన్నని సన్మానించడం అంటే. లేకపోతే వాళ్ళ పెళ్లి రోజుని బ్రహ్మాండంగా అందరిని పిలిచి చేసి భోజనాలు పెట్టడం కాదు. అమ్మా నాన్నని వాళ్ళ ఆలన పాలన చూసుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళకి మేము అనాథ అయిపోయామన్న ఫీలింగ్ రాకూడదు. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్కి చెప్తున్నాను నేను ఈ మాట. ఆ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. కొడుకు తండ్రికి మెయింటెనెన్స్కి కొంచెం ఇస్తాడు. నాన్న అప్పటికే రిటైర్ అయిపోయింటాడు, ఆయన పని చేసుకోలేడు, సంపాదించుకోలేడు. సో కొడుకు ఇస్తాడు అనమాట నాన్నకి.
ఆ నాన్నకి ఇచ్చేదాన్ని కూడా తీసుకొచ్చి దేవాలయంలో ఇవ్వమంటున్నారు వీళ్ళు. అదేమిటి అని అడిగితే దేవార్పితం రాది, మీ దేవుడు మీ నాన్నకంటే గొప్పడు అంటున్నారు అన్నమాట. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటి? నాన్నని చూసుకోరా. ఆ కాంటెక్స్ట్లో జీసస్ ఏమంటున్నాడంటే హ్యూమన్ ట్రెడిషన్స్ ఇవి అంటున్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు జాగ్రత్త. డినామినేషనలిజంలో ఒక ప్రాబ్లం ఏంటంటే పద్ధతుల్ని పూజిస్తారు. ఎందుకంటే ఆయన పెట్టాడు. ఎవరు? పెద్ద ఆయన పెట్టాడు. ఇది ఇప్పుడేంటి 200 సంవత్సరాల నుంచి వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు మా సంఘాన్ని? తల్లి సంఘం ఇది. ఇలాంటివి వినపడతాయి. నువ్వు పద్ధతిని ఎడాపెడా మార్చేయమని నేను చెప్పట్లేదు, నేను సజెస్ట్ చేయట్లేదు. బట్ పద్ధతిని ఒకవేళ మార్చుకోవలసి వస్తే మార్చుకోవడానికి మనం సిద్ధపడాలి. ఆస్ గిన్నిస్ అనేటువంటి క్రిస్టియన్ ఇంటలెక్చువల్ ఏమంటాడంటే దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ అబ్సల్యూట్ బట్ ఫర్ గాడ్. దేవుడు తప్ప అంతిమమైంది ఇంకా లేనే లేదు. దేర్ఫోర్ ఇఫ్ యూ అబ్సల్యూటైజ్ ఎనీథింగ్ దట్స్ అన్ ఐడాలాట్రీ. ఒక పద్ధతిని నువ్వు అంతిమం చేసావా, నువ్వు ఏం చేస్తున్నావు? విగ్రహారాధన చేస్తున్నావు. యు ఆర్ లిఫ్టింగ్ దట్ పర్టిక్యులర్ మెథడ్ ఆర్ ట్రెడిషన్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. అండ్ మీకు తెలుసు విగ్రహారాధన ఆయనకి ఎంత పాపమో. ఆయన వ్యభిచారంతో పోల్చాడు దాన్ని. హీ హేట్స్ ఐడాలట్రీ. దేవుని స్థానాన్ని ఒక పద్ధతి తీసుకున్నా ఆయన తట్టుకోలేడు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మీకు గుర్తుందా ఈ కాన్వర్జేషను? శిష్యులు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, వాళ్ళు వెన్నులు తుంచుకొని తింటున్నారు అని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అది. ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్రాంతి దినము మనుషుడి కొరకే కానీ మనుష్యుడు విశ్రాంతి దినం కోసం కాదు. ట్రెడిషన్ హ్యూమన్ బీయింగ్. ట్రెడిషన్ హ్యూమన్ బీయింగ్. ఎవరు గొప్ప? హ్యూమన్ బీయింగ్ గొప్ప. నా ఈ ట్రెడిషన్ ఏ ట్రెడిషన్ ఇది? మనుషులు పెట్టిందా దేవుడు పెట్టిందా? సబ్బాతును పాటించడం దేవుడు పెట్టిన ట్రెడిషన్. దేవుడు పెట్టిన ట్రెడిషనే మనుషుల కోసం అయితే అది మార్చుకోగలిగితే మనుషులు పెట్టిన ట్రెడిషన్ని. సో ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా మనిషికి బ్లెస్సింగ్గా ఉండాలి. చర్చిలో ట్రెడిషన్ పెట్టామనుకోండి, ఆ ట్రెడిషన్ ఎలా ఉండాలి? నిన్ను నన్ను బ్లెస్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన ఆ సందర్భంలో, మనుష్య కుమారుడు సబ్బాతుకి కూడా ప్రభువు అన్నాడు. మనుష్య కుమారుడు సబ్బాతుకి కూడా ప్రభువు అంటే దాని అర్థం ఏంటి? హీ కెన్ చేంజ్ ఇట్. హీఈస్ ద లార్డ్ ఓవర్ సబ్బాత్. సబ్బాత్ చేంజ్ అయిందా ఇప్పుడు? అవలేదా? యేసు ప్రభు ఈ మాటలు చెప్పేటప్పటికి సబ్బాత్ శనివారం. ఈరోజు మనకేమొచ్చింది? ఆదివారం. హూ చేంజ్డ్ ఇట్? ద క్రైస్ట్, ద లార్డ్ ఆఫ్ సబ్బాత్. దేవుడు పెట్టిన ట్రెడిషన్ని దేవుడే మారిస్తే, ప్రకాశం ఒక చర్చి పెడితే ట్రెడిషన్ ఎందుకు మారకూడదు? మీకు వెంటనే ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, సబ్బాత్ ఎందుకు మారింది అని. అందుకని అది క్లియర్ చేసేస్తే మరి నాతో పాటు మీరు వస్తారు, లేకపోతే మీరు ఇక్కడే ఉండిపోతారు. మొదటి సృష్టిలో దేవుడు 7వ దినాన్ని విశ్రమించాడు. సో 7th డే వాజ్ ఎ స్పెషల్ డే, డే ఆఫ్ గాడ్, హోలీ డే అది. బట్ దేవుడు క్రీస్తులో మళ్ళీ సృష్టించుకోవడం మొదలుపెట్టినప్పుడు ఇదిగో పాతవి గతించను, సమస్తమును కొత్తవైన. ఎవడైనా క్రీస్తు చేసినందుని ఎడల వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఎక్కడ స్టార్ట్ అయిందంటే విత్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అందుకని ఆయన ప్రథమ ఫలము అన్నారు. ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఆల్ క్రియేషన్, రిజరెక్షన్లో. నౌ రెండవ ఈ కొత్త సృష్టిలో ఆయన ఎప్పుడు లేచాడు తిరిగి? ఆన్ సండే. సో ద న్యూ క్రియేషన్ స్టార్టెడ్ విత్ సండే, ద ఫస్ట్ డే. దేర్ఫోర్ దాన్ని అప్పటిదాకా పాత నిబంధనలో ప్రభువు దినం అంటే జడ్జిమెంట్ డే వాళ్ళకి. అక్కడి నుంచి వాళ్ళు ప్రభువు దినం అంటే ద లార్డ్స్ డే, సండే. అందుకే 2 కొరింథీ పత్రిక రాసేటప్పుడు కొరింథీయులకు రాస్తాడు, మీరు ఆదివారం ప్రతిసారి కూడినప్పుడు మీరు ముందుగానే కానుకలు తీసి పెట్టండి, అప్పుడు హడావిడి చేయకండి, నేను వస్తాను, ఆ చర్చి వాళ్ళకి ఇవ్వాలి మనం అంటాడు అనమాట. పాల్ hints us in his letters that they used to gather on every Sunday. సో మనం చూస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యపు యొక్క అధికారము. వెంటనే పద్ధతులను మార్చేసుకోండి అని నేను చెప్పట్లా. ఒకవేళ మనిషికి అది బ్లెస్సింగ్గా లేకుండా ఉంటే యు నీడ్ టు చేంజ్ ఇట్. అండ్ దేవుని వాక్యానికి అనుగుణంగా లేకుండా ఉంటే యు నీడ్ టు చేంజ్ ఇట్. అదే సమయంలో మనం లోక సంబంధమైన పద్ధతుల్ని తెచ్చిపెట్టేసుకొని మనము క్రైస్తవులుగా చలమని కాకూడదు.
యూ నీడ్ టు గో అగెయిన్స్ట్ ద హ్యూమన్ ట్రెడిషన్స్. పర్టికులర్లీ మన మ్యారేజెస్ అప్పుడు, మన ఇంట్లో పేరెంటాలప్పుడు, మన ఇంట్లో అవి ఇవి జరుగుతున్నప్పుడు. ఈ మధ్య మీరు చూసారా, ఓనిల్ ఫంక్షన్ కూడా చేస్తున్నారు మన వాళ్ళు. ఒకసారి ఆ ఫంక్షన్లు ఎందుకు వచ్చాయో, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటో మీరు చదవండి. అప్పుడప్పుడు విశాలాంధ్ర లాంటి బుక్ స్టాల్స్కి వెళ్ళండి, తెలుగు పుస్తకాలు దొరుకుతాయి అప్పుడప్పుడు. అవి చదవండి, మీకు తెలుస్తుంది వెనక ఎంత రోత ఉంటుందో మీకు అర్థమవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్స్ వర్డ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ టెస్టిమోనీస్. ఇది కూడా మనం గుర్తించాలి. మనం ఒకసారి జీసస్ దగ్గరికి వెళ్దాం. యోహాను 5:31. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. జీసస్ ఏమంటున్నాడు? నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సత్యమూర్తి భవించినవాడు, నేనే సత్యం అని చెప్పినవాడు. నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్న ఎడల అది సత్యము కాదు. అదే 5వ అధ్యాయంలో 39వ వచనం చదవండి. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఎప్పుడైనా సాక్ష్యం చెప్పామనుకోండి, ఆ సాక్ష్యం ఎలా ఉండాలి? అకార్డింగ్ టు ద Scriptures. మీకు ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉంటాయి మీకు ఇక్కడ అమెరికాలో. మీరు ఆ చర్చెస్కి వెళ్ళి చూడండి, సాక్ష్యం చెప్తానని మీరంటే రాసివ్వమంటారు వాళ్ళు. ఏమంటారు? రాసివ్వండి అంటారు. ఎందుకు రాసివ్వమంటారు తెలుసా? మీరు స్టేజ్ ఎక్కకముందే మీ సాక్ష్యం ఆయన తెలియాలి. ఆయన చూస్తాడు, అకార్డింగ్ టు ది స్క్రిప్చర్ లేదనుకోండి నీకు ఛాన్స్ ఇవ్వడు. మన తెలుగు చర్చెస్లో సాక్ష్యాలు ఎలా ఉంటాయి? ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి? ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి? వస్తారా అంటారనమాట. నో, యూ షుడ్ నాట్ బి లైక్ దాట్. మనం సాక్ష్యం పేరిట చెప్పేది కూడా షుడ్ బి అండర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరైనా సాక్ష్యాలు మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో వింటుంటారు కదా, మీరు దేంతో కొలవాలి సాక్ష్యాలని? వాక్యం, మీరు విన్నారా ఈ సాక్ష్యం? నరకానికి పిక్నిక్. అంత టైం టైం ఉంటే వింటారా? టైం ఉంటే వింటారా? నేను చచ్చిపోయాను, దేవుడి దగ్గరికి వెళ్ళాను, నరకమంతా చూపించాడు దేవుడు నాకు. నీకు ఇంకా టైం ఉందిరా అన్నాడు, నన్ను వెనక్కి పంపించాడు. అది బెస్ట్ సెల్లరు ఆ పుస్తకం ఆంధ్ర తెలంగాణలో. ఈ మధ్య ఈ సాక్ష్యాలు చాలా ఎక్కువైనాయి. ప్రజలు వచ్చి ఏమంటారంటే, అన్న ఇట్లా విన్నానన్నా, ఇది నిజమేనా? బైబిల్ అలా చెప్తుందా అని ప్రశ్న వేసుకోవాలి. నన్ను ఎందుకు అడగడం? బైబిల్ అలా చెప్తుందా లేదు చూడాలి. కొన్నిసార్లు మన ఇంటికే పాస్టర్ గారు వచ్చి చెప్తారు గొప్ప సాక్ష్యం. మీరు గొప్ప అని ఎలా డిసైడ్ చేస్తారు సాక్ష్యాన్ని? మీకు అప్పుడప్పుడు యూట్యూబ్లో మీకు ఈ థంబ్నెయిల్స్ మిమ్మల్ని చాలా మోసగిస్తాయి. కన్నీటి సాక్ష్యం, గూస్ బంప్స్ వచ్చే సాక్ష్యం. వినలేదా మీరు? బీ కేర్ఫుల్. మన చర్చెస్లో మనం సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. యూ షుడ్ పుట్ యువర్ సెల్ఫ్ అండర్ ద అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్. నా నోట్లోంచి ఏమన్నా ఒక మాట దొల్లుతుందేమో. ఎందుకంటే కొన్నిసార్లు సాక్ష్యం చెప్పేటప్పుడు మనం రకరకాల హావభావాలు గుండా వెళ్తాం కదా. మనకు కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు రకరకాల వాటి గుండా మన ఎక్స్పీరియన్స్ని మనం తలపోసుకుంటున్నప్పుడు. నాట్ దట్ మీరు అబద్ధం చెప్తున్నారని కాదు, బట్ యూ షుడ్ సబ్మిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎవరైతే సాక్ష్యం చెప్తున్నారో వాళ్ళును, వింటున్నారో వాళ్ళును వాక్యాన్ని ప్రమాణంగా చేసుకోవాలి. యేసుప్రభువే ఆయన తన సాక్ష్యాన్ని లేఖనం అధికారానికి లోబరిస్తే మనం ఏ పాటి వాళ్ళం. అనదర్ థింగ్, ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ వర్షిప్. మీకు యోహాను సువార్త 4వ అధ్యాయం గుర్తుందా? ఆ కాన్వర్జేషన్ 22 నుంచి చదవండి. మీకు తెలియని దానిని ఎంతమంది ఉండొచ్చండి ఇలాంటి వాళ్ళు మన చర్చిలో? ఇప్పుడు సమరయ స్త్రీ ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగింది యేసుప్రభుని. ప్రభువా, ఏజీ చర్చిలో ఆరాధించాలా, బ్యాప్టిస్ట్ చర్చిలో ఆరాధించాలా అని అడిగింది. యేసుప్రభు అన్నాడు, ఏజీ చర్చి కాదమ్మా, బ్యాప్టిస్ట్ చర్చి కాదు, ఒక కాలం వస్తుంది, ఎందులో ఆరాధిస్తే గొప్ప కాదమ్మా, నువ్వు స్క్రిప్చర్ని తెలుసుకొని ఆరాధించాలి. ఎందుకంటున్నాడు? మీకు తెలియదు మాకు తెలుసు అని ఎందుకంటున్నాడు? యేసుప్రభు సమరయులతో మాట్లాడే నాటికి సమరయులకి యూదులకి విపరీతమైన వైరం, ఎడబాటు ఉంది.
వాళ్ళు యెరూషలేంని వాళ్ళు రిజెక్ట్ చేశారు యాజ్ ద హోలీ ప్లేస్ ఆఫ్ గాడ్. అంతేకాదు వాళ్ళు యూదుల స్క్రిప్చర్ని కూడా రిజెక్ట్ చేశారు యాజ్ ద హోలీ స్క్రిప్చర్స్. కేవలం మొదటి 5 పుస్తకాలు మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఈ గెరాజీము కొండ దేవుడు మాకు ఇచ్చాడు, ఈ బావి యాకోబు మా కోసం తవ్వించాడు, మేము యాకోబు పుత్రులము, ఇదే అసలైన వర్షిప్ ప్లేసు అని వాళ్ళు నమ్మడం మొదలెట్టారు. బట్ ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ వాళ్ళ దగ్గర లేవు. ఎందుకంటే 39 పుస్తకాలు ఉంటే పాత నిబంధనలో 5 పుస్తకాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి, 34 లేవు. కుడ్ దే వర్షిప్ గాడ్ ప్రాపర్లీ? జీసస్ వర్డ్స్లో ఏంటంటే యూ కెనాట్ వర్షిప్ అన్లెస్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద స్క్రిప్చర్స్. జీసస్ ఈస్ టెల్లింగ్ us that you must be inspired by the scriptures when you worship the Lord. చూడండి, చాలాసార్లు నా ఎక్స్పీరియన్స్లోంచి నేను దేవుడిని చూశాను అనుకోండి, నాకేమనిపిస్తుంది? దేవుడు ఇంతే కనపడతాడు. కానీ స్క్రిప్చర్లోంచి నేను దేవుడిని చూశాను అనుకోండి, ఆయన నా ఎక్స్పీరియన్స్ కంటే పెద్దగా ఉంటాడు. నేను ప్రార్థన చేస్తాను నాకు రాదు, నేను ప్రార్థన చేస్తాను నాకు రాదు, నేను ప్రార్థన చేస్తాను నాకు రాదు, నాకేమనిపిస్తుంది దేవుడి గురించి? ప్రాబ్లం. చాలామంది చూడండి, కడుపు మార్చుకుంటారు, సాయంత్రం దాకా మార్చుకుంటారు, కానీ ప్రార్థన చేయరు. అండ్ దే కాల్ ఇట్ ఫాస్టింగ్. మీరు 40 days అప్పుడు చూడండి, అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు, కానీ తినరు. దేవుడికి అవసరమా మనం కడుపు మార్చుకుంటే? ఆయనకి ఏమొస్తుంది? ఆయనకి వెన్ యు ఆర్ ఫాస్టింగ్ యూ షుడ్ బీ ఇన్ ప్రేయర్. యూ కెనాట్ డైవర్స్ ఫాస్టింగ్ ఫ్రమ్ ప్రేయర్. మనకి హిందూయిజంలో ఎలా ఉంటుందంటే, దేవుడి ముందు ఒక కొరడ తీసుకొని కొట్టుకోవాలన్నమాట, నాలుగులో గుర్చేసుకోవాలన్నమాట. అప్పుడు దేవుడికి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అప్పీజింగ్. అందుకని మీరు చూసారు ఎప్పుడైనా, శాంతి చేయాలండి, శాంతి చేయాలి, శాంతి అంటుంటారనమాట. కానీ మన దేవుడు శాడిస్ట్ కాదు. మీరు బట్టలు చించుకుంటే నాకేం వస్తుంది, మీరు కడుపులు కాల్చుకుంటే నాకేం వస్తుంది, మీరు హృదయములు చించుకొని నా దగ్గరికి రండి అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఒక ఎక్స్పీరియన్స్ కూడా తీసుకెళ్ళిపోయి ఇదే దేవుడు అని అంటున్నాం అనమాట. ఈరోజు డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ మారిపోయింది. ది లాంగ్ బ్యాక్ అండర్స్టాండింగ్ గాడ్ వయా ద ఎక్స్పీరియన్సెస్ అండ్ అదర్ థింగ్స్. దేవుడికి 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడు కాన్సెప్ట్ మీరు చూస్తే, గాడ్ ఈజ్ అ మార్వడి. సరే, ఏమి ఇవ్వలేని ఆవిడ సంగతి ఏంటి? అందుకనే ఇక్కడ ఒకళ్ళు ఆకలితో అలమటిస్తుంటారు, వాళ్ళకి ఇవ్వరు, కానీ ఈ 10,000 ఇస్తే 1,00,000 ఇస్తాడని ఆయనకి ఇస్తారు. నేను లాస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు కూడా అడిగాను, ఎంతమంది మణిపూర్కి పంపించారు? ఐ కుడ్ మీట్ ఓన్లీ ఫ్యూ, అ వెరీ వెరీ ఫ్యూ. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హీస్ గ్రేటర్ దాన్ అవర్ వర్షిప్. ఆయన్ని స్క్రిప్చర్ కళ్ళద్దాల్లోంచి చూడడం మొదలెట్టినప్పుడు ఆయన అసలు రూపం కనపడుతుంది. అసలు రూపము అతి రమ్యంగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది. అండ్ యూ కెనాట్ బట్ వర్షిప్ హిమ్. ఆరాధించి తీరుతామంతే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చాలామందికి, ఆరాధిస్తా అనకండి, ఆరాధించండి. ఆరాధిస్తా అనడం ఆరాధించడం కాదు. యూ హ్యావ్ టు వర్షిప్ మస్ట్ బి అన్ యాక్ట్ ఆఫ్ ఆఫరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అంతేకాదు, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇందాక మనం చదివిన వాక్యం దగ్గరికి వెళ్దాం మనం. 2 Pétరు 1:16. ఏలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎందుకు వాళ్ళు చమత్కారంగా ఎందుకు చేయలేదు? అలాగా స్టేజ్ మీద ఒక స్కిట్ వేయడము, స్టేజ్ మీదే రకరకాల విన్యాసాలు చేయడము, అలా ఎందుకు చేయలేదు వాళ్ళు? పేతురు మధ్యలో పాట ఎందుకు అందుకోలేదు? ప్రసంగం మధ్యలో పాట ఎందుకు అందుకోలేదు? ఎందుకు చమత్కరించలేదు వాళ్ళు? వాళ్ళకి అధికారం లేదు. ప్రవచనంలో ఉన్నటువంటి ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మీరు పాత నిందిన ప్రవక్తలను చూడండి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా నేను చెప్పేది ఏంటంటే అనరు. నేను చెప్పేది ఏంటంటే అనరు. పాత నిబంధన ప్రవక్తలను మీరు ఎప్పుడు చూసినా సైన్యములకు అధిపతి యెహోవా చెప్పున్నదేమనగా, సెలవిచ్చినదేమనగా, దస్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. ప్రీచర్కి తన సొంతయి చెప్పే అధికారం లేదు. అది ఎంత గొప్ప దైవజనుడైనా కావచ్చు. పాల్ కూడా అంటున్నాడు చూడండి, మీకోసం నేను చదువుతున్నాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను,
జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతని. 1 కొరింథీ 2:4. దే సబ్మిటెడ్ టు ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ దే స్పోక్ ఓన్లీ ద స్క్రిప్చర్. అందుకని మన ప్రతి విషయంలో, అది చర్చ్ లైఫ్ కావచ్చు, మ్యారీడ్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఏ ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, లేకపోతే మన బిజినెస్ లైఫ్ కావచ్చు, డే టు డే లైఫ్ కావచ్చు, మనం వాక్యం యొక్క అథారిటీ కిందకి రావాలి. వీ నీడ్ టు క్రాస్ చెక్. మన వాక్యాన్ని చదివే టైం మనం ఇవ్వగలిగితే వాక్యానికి మనకు అర్థమవుతుంది వాక్యం ఏమేమి మాట్లాడుతుంది. ఇది సాల్వ్ చేయని, ఇది సొల్యూషన్ చూపించని హ్యూమన్ ప్రాబ్లం లేదండి ఈ రోజున. ఇది అడ్రస్ చేయని హ్యూమన్ సిచ్యువేషన్ లేదండి ఈ రోజున. ఇది వేలెత్తి చూపించినటువంటి, లేకపోతే దీని అధికారం క్రిందకి రానటువంటి ఒక్క హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ లేదండి ఈ రోజున. దిస్ షుడ్ బి అవర్ కన్విక్షన్. కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, ఏమండి, ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈజ్ ఈ టాకింగ్ అబౌట్, ఈజ్ ఈ రిఫరింగ్ టు ఫెలోషిప్ ఆర్ నాట్? కార్పొరేట్ ఫెలోషిప్ గురించి, క్రిస్టియన్ ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు కదా. చర్చ్ అయిపోగానే మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటుందా? బోధించు, బుద్ధి చెప్పుచు. నా ఫస్ట్ సెంచరీలో మొట్టమొదటి సంఘము వాళ్ళ ఫెలోషిప్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ద రోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దర్ ఫెలోషిప్, యాక్ట్స్ 2:42. బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. Can you see that the word of God and the fellowship of the believers, they are going hand in hand. వాళ్ళు దాంట్లో కంటిన్యూ అవుతున్నారట. అంటే ఎడతెగక ఉన్నారు అంటే కేవలం సర్వీస్లో కాదు, ఆర్డర్ ఆఫ్ సర్వీస్లోనే కాదు, ఆరాధన కార్యక్రమంలోనే కాదు, కంటిన్యూస్లీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద వర్డ్ ఇన్ నర్చరింగ్ ద ఫెలోషిప్? చర్చ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత చర్చ్లో ఎంతసేపు ఉంటాం, అయిపోయిన తర్వాత ఎంతసేపు ఉంటాం? అదే ఎన్నిసేపు కూడా చెప్పండి, బాగుంటుంది. ఒక 4 hours. ఇక్కడ ఎంతసేపు ఉంటాం? 1 hour ఉంటాం. అండ్ ఈ 1 hour ఆ 4 hours రిఫ్లెక్ట్ అవుతుందా, లేకపోతే వేరే సబ్జెక్ట్ సిలబస్ మాట్లాడుకుంటామా? ఫస్ట్ 10 minutes ఉంది, తర్వాత ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్ వి విల్ బి బ్లెస్డ్. ఎడిఫికేషన్ ఉంటుంది అప్పుడు ఫెలోషిప్లో. చూడండి, ఇది బాడీ కదా. చర్చ్ని ఏమన్నాడు బైబిల్లో? బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. లెట్ మీ డ్రమటైజ్ దిస్ టు యూ. నా ఈ బాడీని మీరు ఎప్పుడు దీన్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి డ్యాన్స్ చేయండి కాసేపు, లేకపోతే ఈ బాడీతో స్విమ్ చేయండి కాసేపు, ఈ బాడీతో క్రికెట్ ఆడండి కాసేపు, ఏమండి, ఈ బాడీతో మీరు కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడండి కాసేపు, ఇవన్నీ చేయండి, కానీ బాడీకి భోజనం పెట్టకండి. ఎలా ఉంటుంది బాడీ? ఎడ్యుకేషన్ ఉంటుందా? గ్రోత్ ఉంటుందా బాడీలో? ఉండదు. చర్చ్లో ఇవన్నీ ఉన్నాయి ఈ రోజున. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఉందా చర్చ్లో? కానీ వర్డ్ ఆఫ్ గాడ్ కొంచెం ఉందనుకోండి, బాడీ ఎదుగుతుందా? ఎదగదు. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరి ఏం చేయాలన్నా అని మీరు అడగచ్చు. నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక చైనీస్ చర్చ్కి వెళ్ళాను. నాకు ఈ వాక్యాన్ని నేను లిటరల్గా చర్చ్లో చూశాను. చర్చ్ అయిపోయింది, మేబీ 1.5 hour. చక్కటి మెసేజ్ ఇచ్చారు, టేబుల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మంచిగా వర్షిప్ చేశారు. ఎవరు వెళ్ళట్లా. ఓహో, ఇది కూడా హ్యాంగ్ అవుట్ అనుకున్నాను నేను. పక్కనే ఇంకో రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. మధ్యలో అలాంటి పెద్ద టేబుల్ ఉంది, దాంట్లో లంచ్ బాక్సెస్ పెట్టేశారు. అందరు రాగానే ఎవరు లంచ్ బాక్సెస్ వాళ్ళు తీసుకున్నారు, కానీ ఎవరు మాట్లాడలా. దెర్ ఈజ్ సైలెన్స్. ఒక ఇండోర్ స్టేడియం లాగా స్టెప్స్ ఉన్నాయి, అందరూ రకరకాల ప్లేసెస్లో కూర్చున్నారు. ఒక 5 minutesకి పాస్టర్ గారు వచ్చారు, ఆ రోజు గెస్ట్ స్పీకర్ కూడా వచ్చారు. ఇద్దరు ఆ టేబుల్ దగ్గర కూర్చున్నారు అండ్ ప్రేయర్ చేశారు, లంచ్ తినడం మొదలెట్టారు. అయిపోయిన తర్వాత ఏం జరుగుద్దని చూస్తూ ఉన్నాను నేను.
వెంటనే పక్క రూమ్లోకి వెళ్ళిపోయారు. బైబిల్ స్టడీ స్టార్ట్ అయింది ఫర్ అనదర్ 1.5 hours. దేనికి ఎడ్యుకేషన్ ఉంటుంది మీరు చెప్పండి నాకు? ఫెలోషిప్లో మన కాన్వర్జేషన్ని కూడా వాక్యం గైడ్ చేయాలి. కాన్వర్జేషన్ చేస్తేనే కదండి నాకు శామ్తో ఫ్రెండ్షిప్ అవుతుంది. కానీ ఆ కాన్వర్జేషన్ ఎలా ఉండాలి? కృపాసహితంగా, వాక్య సమృద్ధితో, వాక్యానుసారంగా. ఐ నీడ్ టు రిఫ్లెక్ట్ అపాన్ దాట్. ఫెలోషిప్ అంటే గేమ్స్, పిక్నిక్లు, లేకపోతే కాసేపు కూర్చొని హ్యాంగ్అవుట్లు, లేకపోతే పాట్లక్ డిన్నర్లు కాదండి. ఫెలోషిప్ ఇవన్నీ కావాలి, నేను కాదనట్లా, మనందరం మనుషులమే. బట్ దాట్ ఈజ్ నాట్ ఫెలోషిప్ ఇన్ క్రైస్ట్. లెట్ మీ క్లోజ్. మొదటి యోహాను పత్రికలో ఈ మాట అంటున్నాడు యోహాను, మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. మా సంతోషము మీతో కూడా పరిపూర్ణం కావాలి. కాబట్టి ఇప్పుడు మీతో సహవాసం చేస్తున్నాం. మీ సహవాసం ఇట్ ఈస్ లైక్ లెటర్ ఎల్. ఫస్ట్ యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ యువర్ గాడ్, and then you have a fellowship with your fellow believer. Now from Monday to Saturday, if you have a proper fellowship with your God, and on the Sunday when I meet Sam, that flows to Sam, and from Sam to Prakash, that flows again. His rich experience with the Lord and my rich experience with the Lord will be exchanged, and it edifies. What is preached from the pulpit will be reflected. మనం అందరం ఇలా చెప్పారు కదా పాస్టర్ గారు, నీకేం టచ్ అయింది? నాకు ఇది టచ్ అయింది. నీతో దేవుడు ఏం మాట్లాడాడు? నాతో దేవుడు ఇది మాట్లాడాడు. నువ్వేం పాఠాలు నేర్చుకున్నావు ఈ రోజున? నేను ఈ పాఠాలు నేర్చుకున్నాను. మీకు వింతగా అనిపించవచ్చు, నా మీద కోపం కూడా రావచ్చు, బట్ దిస్ ఈజ్ ట్రూ. ఎఫెసీ పత్రికలో ఆయన చెప్పాడు, సహవాసాన్ని ఆయన వాక్యంతోనే కడుగుతాడు, ఇంకా దేంతో కడగడు. నీ వాక్యమే సత్యమో, నీ సత్యంతో వీరిని కడుగు, ప్రతిష్ఠ చేయి, పవిత్రపరచు అని చెప్పాడు సంఘం గురించి. వాక్యం కడగాలంటే ఈవెన్ అవర్ ప్రైవేట్ చార్ట్స్, వాక్యపు సత్యము, క్యాజువల్గా మాట్లాడే మన మాటలను కూడా అది ఆక్రమించాలి, అది ప్రభావితం చేయాలి. అప్పుడు నా సోదరుడు నాకు మేలైనది చెప్తాడు, నేను నా సోదరుడికి మేలైనది చెప్తాను. ఆ ప్రాసెస్లో నా ప్రైవేట్ ప్రాబ్లం ఉన్న సోదరుడికి చెప్తాను, నా సోదరుడు తన ప్రైవేట్ ప్రాబ్లం నాకు చెప్తాడు. అండ్ వీ కెన్ నిట్ టుగెదర్. క్రీస్తులో అతుకబడి శరీరము చివరికి శిరస్సుకి మళ్ళీ కనెక్ట్ అయ్యి మనమందరం ఒక బాడీగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాక్యానికి మనం అలాంటి తావు ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యూ.